రాజు, కావ్యలు అయితే అనామిక అన్న మాటలకు అక్కడ పూజలో నుండి అయితే లెగిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి న్యూస్ రిపోర్టర్స్ అయితే వస్తూ ఉంటారు. "ఏంటి సార్, మీ ఇంట్లో మీకే సఖ్యత లేకుండా పోయింది. అసలు మీకు ఈ పూజ చేసే అర్హత ఎందుకు లేదంటున్నారు మీ ఇంటి కోడలు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నించొని ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే, "అసలు ఇంతకీ ఈ బాబు ఎవరు సార్" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే, "ఈ బాబు కావ్యకు పుట్టిన బాబు కాదంట కదా! ఎవరో అక్రమ సంబంధంకి పుట్టిన బాబంట కదా!" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి న్యూస్ రిపోర్టర్‌ని అయితే అలా చూస్తూ ఉండిపోతారు. "నిజమేనా మేము విన్నది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి వాళ్ళేమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. "అయినా మీరు ఆఫీస్‌లో కూడా ఉండటం లేదు కదా! ఆఫీస్‌లోని కూడా రిజైన్ చేసేసారంట కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా తెలిసాయి అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళందరి వైపు చూస్తూ ఉండిపోతారు. "ఏంటి సార్, ఎవరు ఏమి సమాధానం చెప్పట్లేదు. ఏదో ఒకటి మాకు చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా బాబుని ఎత్తుకొని అలా పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ మాత్రం, "చెప్పండి సార్, మీకు ఏమైనా అక్రమ సంబంధం ఉందా? ఎవరు ఆ అమ్మాయి?" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే అక్కడి నుండి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.